ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల అధికారులు కౌంటింగ్ను పారదర్శకంగా నిర్వహించడం లేదని రాకేష్ రెడ్డి అన్నారు. ఒకరికి లాభం చేకూర్చేలా ఆర్ఓ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని, తాము అభ్యంతరం చెప్పినా పట్టించుకోవడం లేదని రాకేష్ రెడ్డి ఆరోపించారు. మూడో రౌండ్ నుంచి తమకు అనుమానం ఉందని చెప్పినా ఎన్నికల అధికారులు స్పందించలేదన్నారు. ఎన్నికల ఫలితాలు తారుమారు చేస్తే కౌంటింగ్ను బైకాట్ చేస్తామని హెచ్చరించారు. మా కౌంటింగ్ ఏజెంట్స్ కనీసం సంతకాలు తీసుకోకపోవడము, మేము అభ్యంతరం చెప్పినా కూడా దాన్ని పట్టించుకోకపోవడము, మా ఏఆర్ వాళ్ళు టేబుల్స్ దగ్గర ఉండి తిరుగుతుంటే వాళ్ళని గెంటి వేయడం, కనీసం మాజీ శాసనసభ్యుడని కూడా చూడకుండా క్యాండిడేట్ యొక్క ఏఆర్ టేబుల్ ఏజెంట్ అని కూడా చూడకుండా గెంటి వేయడం, ఫలితాలు మాకున్నటువంటి గ్రీవెన్సెస్ అడ్రస్ చేయకుండా, కనీసం మాతో చర్చించకుండా ఏకపక్షంగా ఈరోజు వచ్చి మీడియాకు డైరెక్ట్గా ఇన్ని ఓట్లు ఈ అభ్యర్థికి వచ్చినాయి, ఇన్ని ఓట్లు ఈ అభ్యర్థికి వచ్చినాయి, మెజారిటీ ఇంత ఉందని చెప్పేసి ఏకపక్షంగా ప్రకటించడాన్ని మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఇది చాలా దుర్మార్గం, చాలా దురదృష్టకరం. ఇది ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నటువంటి వాడిని, నేను రౌండ్ 3కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అని 3 గంటల పాటు నేను ఆర్ఓ ఆఫీసు ముందు నేను అభ్యర్థించిన, బతిమాలినా కనీసం పట్టించుకోలే. నేను లోపల పోతే డైరెక్ట్ గెంటు వేసిండు పోలీసులను పెట్టి. నేను వెళ్ళాలనుకుంటే కనీసం పోలీసులు ఎందుకు వచ్చినావు అని కూడా అడగకుండా, మేడం మీటింగ్లు ఉన్నది కాబట్టి మీరు కలవద్దు, డేటా ఇవ్వమంటే నిన్నట్టుండి ఇప్పటి వరకు అడిగితే కనీసం ఒక్క సమాచారం కూడా ఇవ్వలే. నేను నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కనీసం ఒక్క SMS రాలే, ఒక మీటింగ్ రమ్మని కానీ, సూచనల కోసం కానీ, సలహాల కోసం కానీ ఒక్కరోజు నన్ను విలువలే ఇప్పటి వరకు. సరే అవన్నీ పక్కన పెట్టి కనీసం కౌంటింగ్ విషయంలో ఈరోజు రౌండ్ 3కి సంబంధించి హాల్ 4లో మొదట మేము 539 మెజారిటీ ఉన్నామని చెప్పి మేము ప్రకటించాం. మాకున్నటువంటి సమాచారం అక్కడ కౌంటింగ్ ఏజెంట్స్ ద్వారా దానికి కాస్త మొత్తం గోల్మాల్ చేసింది. 3200 లీడ్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని అందరం అనుకుంటే 4200 లీడ్ ఉన్నాయని చెప్పేసి ఏకపక్షంగా వాళ్ళు వచ్చి మీడియాకు ప్రకటిస్తారు. 17500 మెజారిటీ ఉంది మొత్తం క్యుములేటివ్గా అని చెప్పేసి మేము నోట్ చేసుకుంటే, దాని గురించి మాట్లాడదామని పోయినా కూడా కనీసం పట్టించుకోకుండా మేము ఈ రిటర్నింగ్ ఆఫీసర్ డోర్ దగ్గర నేను కూర్చున్నా, ఒక అభ్యర్థిగా నేను కూర్చుంటే నన్ను కాదని డైరెక్ట్ వచ్చి మీడియాకు 18876 మెజార్టీ అని ప్రకటించింది. ఇంత దుర్మార్గమా, ఇంత ఏకపక్షమా? మీరు పారదర్శకంగా జరపలేనటువంటి ఈ ఎన్నిక ప్రజాస్వామ్య స్ఫూర్తిగా అద్దం పడుతుందాన్ని అడుగుతున్నా. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘం నుండి రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ గారికి ఉన్నదా లేదా? ఫస్ట్ అది చెప్పండి. మీరు రౌండ్ 3లో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.